బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో రెడ్డి వర్సెస్ బీసీ పంచాయతీ స్టార్ట్ అయింది. ఇంటర్నేషనల్ గా లీక్ అయిన ఫస్ట్ లిస్ట్ లో బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలైన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ మధుయాస్కి గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లు లేవని చర్చ మొదలైంది. ఇక ఫస్ట్ లిస్టులో ఎస్సీ ఎస్టీ బీసీల పేర్లే ఫస్ట్ లిస్టులో ఉంటాయని గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారని, కానీ ఇప్పుడు వారి పేర్లు లేకపోవడం బీసీ నేతలు ఆగ్రహానికి కారణమైంది. దీనిపైన భట్టి విక్రమార్కతో చర్చించినట్లు సమాచారం అందుతుంది. రాజకీయ వ్యవహారాల కమిటీలో ప్రకటించిన 34 నియోజకవర్గాల్లో నైనా బీసీలకు టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో రెడ్డి వర్సెస్ బీసీ పంచాయతీ స్టార్ట్ అయింది. ఇంటర్నల్ గా లీక్ అయిన ఫస్ట్ లిస్ట్ లో బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలైన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ మధుయాస్కి గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లు లేవని చర్చ ఇప్పుడు మొదలైంది. ఫస్ట్ లిస్ట్ లో ఎస్సీ ఎస్టీ బీసీల పేర్లే ఫస్ట్ లిస్టులో ఉంటాయని గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారని, కానీ ఇప్పుడు వారి పేర్లు లేకపోవడం బీసీ నేతలు ఆగ్రహానికి కారణమైంది. దీనిపైన భట్టి విక్రమార్కతో చర్చించినట్లు సమాచారం అందుతుంది. ఇక రాజకీయ వ్యవహారాల కమిటీలో ప్రకటించిన 34 నియోజకవర్గాల్లోనైనా బీసీలకు టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొదటి విడత అభ్యర్థుల ప్రకటన రోజు రోజుకు అయితే సమయం దగ్గర పడుతున్న సమయంలో కూడా ఈ అభ్యర్థులకు సంబంధించి టెన్షన్ నెలకొనగా చెప్పొచ్చు. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి కూడా కొంతమంది ఢిల్లీ వేదిక కూడా అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీలకు సంబంధించి బీసీలకు టికెట్లు కేటాయించే అంశం సంబంధించి కూడా బీసీలకు తక్కువ టికెట్లు ఉండబోతున్నాయి అనే ప్రచారాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో కూడా బీసీ నేతలంతా, కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలంతా నిన్న గాంధీ భవన్లో సమావేశమయ్యారు. ఏదైతే మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అలాగే పొన్నం ప్రభాకర్, విహెచ్ మాజీ పిసిసి అధ్యక్షుడు విహెచ్ కావచ్చు, ఓబీసీ మీ నేతలంతా కూడా నిన్న గాంధీ భవన్లో సమావేశమయ్యారు. ముఖ్యంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 2 టికెట్లు నియోజకవర్గాలకు టికెట్లు కేటాయించాలని గతంలో కూడా పిఎస్సి తీర్మానించింది. అక్కడ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా స్వయంగా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో కూడా ఇక్కడికే స్క్రీనింగ్ కమిటీ సంబంధించిన కూడా ఫిల్టరింగ్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యం కనిపిస్తుంది. నేపథ్యంలో మొదటి విడత అభ్యర్థులకు సంబంధించి ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో బీసీలకు తక్కువ స్థానాలు కేటాయించే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో వీళ్ళంతా పోరుబాటే పట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సిఎల్పి నేత భట్టి విక్రమార్కకు సంబంధించి బీసీలకు సంబంధించిన 34 సీట్లు కావాలన్నట్టు కూడా ఢిల్లీ పెద్దల మాట్లాడాలని కూడా వినతి పత్రం అందించారు. నేపథ్యంలో ఈ నేతలంతా కూడా రేపు ఢిల్లీకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో బీసీలకు సంబంధించి 34 సీట్లు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన మూల సిద్ధాంతం ఉదయపూర్ డిక్లరేషన్లో భాగంగా కూడా జనాభా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా బీసీ వర్గాలకు సంబంధించి జనాభా ఉంటుంది. ఆయా వర్గాలకు సంబంధించి కూడా ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా 34 సీట్లను కేటాయించాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీసీల టికెట్ల అంశం కావచ్చు, మిగతా సామాజిక వర్గాలకు సంబంధించిన టికెట్ల అంశం కావచ్చు, సునీల్ కనుగోరు రిపోర్ట్ నివేదికలు, అలాగే రాజకీయ అక్కడ పార్టీకి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో కూడా అక్కడ ఫిల్టరింగ్ జరిగిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీసీకి సంబంధించిన నేతలకు 34 టికెట్లు కేటాయిస్తే 34 గెలిచే అవకాశాలు లేవన్నట్టుగా కూడా ఇప్పటికే ఆ బీసీ నేతలపైన కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఏదైతే సునీల్ కనుగోలు సర్వే చేయించడం జరిగింది. ఆ సర్వే భాగంలో కానీ ఈ బీసీ నేతలకు సంబంధించి కూడా టికెట్లు తగ్గించే యోచనలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో కూడా వీళ్ళేతనంతా కూడా ఢిల్లీకి పయనమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూడొచ్చు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కూడా బీసీ సంబంధించిన నేతలు టికెట్ ఆశిస్తున్న క్రమంలో ఇప్పటికే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మిగతా నేతలు బీసీకి సంబంధించిన మిగతా నేతలంతా కూడా ఆ నియోజకవర్గాలకు ఖచ్చితంగా బీసీలకు కేటాయించాలనే
ఒక ప్రతిపాదన వినిపిస్తుంది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోకి వస్తే హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్ల, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో, రామగుండం, పెద్దపల్లి, అలాగే ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని సిర్పూర్, మూతోలు నియోజకవర్గాలు కావచ్చు, అలాగే మెదక్ సంబంధించి కూడా దుబ్బాక, పటాన్చెరు, సిద్దిపేట సంబంధించిన వీరు బీసీలకు సంబంధించిన నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. అలాగే హైదరాబాద్కి సంబంధించి కూడా సికింద్రాబాద్ పార్లమెంట్లో ముషీరాబాద్, అంబర్పేట్, సనత్ నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి టికెట్లు ఆశిస్తున్నారు. ఇప్పటికే ముషీరాబాద్ నుంచి కూడా ఉపాధ్యక్షుడు జగదీశ్వరరావు కావచ్చు, అలాగే హుస్నాబాద్కి సంబంధించి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే నిజామాబాద్కి సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ టికెట్లు ఆశిస్తున్న క్రమం ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈ నియోజకవర్గాలకు సంబంధించిన 30 స్థానాలకు సంబంధించి బీసీలకు కేటాయించాలి. ఇప్పటికే పిఎస్సి మీటింగ్ జరిగిన క్రమంలో కూడా రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. అత్యంత ప్రాధాన్యత కూడా బీసీలకే ఇస్తామన్నట్టుగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి కట్టుబడి ఉండాలి. అయితే ఉదరిపి డిక్లరేషన్ కావచ్చు, పిఎస్సి తీసుకున్న నిర్ణయాల భాగంగా కూడా పార్టీ దీనికి కట్టుబడి ఉండాలి. ఆ నేపథ్యంలో సిఎల్పి నేత అధిష్టానంతో కూడా అధినాయకత్వ నేతలతో కూడా రేపు చర్చలు జరిపే విధంగా కూడా వినతి పత్రం అందించారు. ఏదైతే ఖచ్చితంగా ఈ అభ్యర్థులకు సంబంధించి కూడా వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో ముందుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించిన అభ్యర్థుల లిస్టు ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వీళ్ళంతా మా 34 నియోజకవర్గ స్థానాలకు సంబంధించి ఖచ్చితంగా బీసీలకు కేటాయించాలి. ఏదైతే ఆయా నియోజకవర్గాల్లో బీసీల ఓటు బ్యాంకు అత్యధికంగా ఉన్నది. ఆ ఓటు బ్యాంకును ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఆ సామాజిక వర్గం అంతా ప్రభావితం చేస్తున్న అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ బీసీలకు సంబంధించిన 34 స్థానాలు కేటాయించాలని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అక్కడ ఏదైతే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నుంచి వచ్చే నేతలు ఇప్పటికే మైనంపల్లితో పాటు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆయనతో పాటు సిఎల్పి నేత బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. నేపథ్యంలో అక్కడ ఏదైతే నందికంటి శ్రీధర్ ఆయన ఏదైతే మల్కాజ్గిరికి సంబంధించి కూడా డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనను కూడా బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో మైనంపల్లి ఇంటికి రావు కాసేపటికి కాంగ్రెస్ పార్టీ చెందిన బట్టి విక్రమార్క కావచ్చు, ముఖ్య నేతలంతా కూడా అక్కడ చేరిన పరిస్థితి. ఆ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఏ విధంగా ఉండబోతుంది, ఆ మైనంపల్లి హనుమంతరావుకి టికెట్ ఇస్తే ఎట్లా ఉండబోతుంది దానిపైన కూడా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఇక్కడ బీసీలు 34 స్థానాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే మొత్తంగా చూడొచ్చు టికెట్ల అంశం ఏదైతే దగ్గర పడుతున్న తరంలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా ఒక ఏదైతే టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నట్టుగా చెప్పొచ్చు రాజశేఖర్. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఒక రకమైనటువంటి రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొంది, లేకపోతే అంతా సద్దుమణిగింది అనుకున్న నేపథ్యంలో టికెట్లలో అనేది కొంతవరకు ఇబ్బంది పెడుతున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో విన్నట్లు కాంగ్రెస్ పార్టీ అంటే ముందు నుంచి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి బడుగు బలహీన వర్గాలకి ఒక ఆసరాగా ఉన్నటువంటి పార్టీగా, వారికి అండదండగా ఉండే పార్టీగా పేరున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో టికెట్ల కేటాయింపులో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపుగా బీసీకి అన్యాయం జరిగిందని ఓవైపు వినిపిస్తుంటే కొన్ని సామాజిక వర్గం, ముదిరాజు లాంటి సామాజిక వర్గానికి అసలు టికెటే కేటాయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అవన్నీ చేజిక్కించుకొని ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది కొంచెం ఇబ్బందికర అంశం అని అనుకోవచ్చు మనం. బీసీలకు సంబంధించి కూడా అధిష్టానం నుంచి ఎలాంటి సంబంధించిన రాలేదు. ఏదైతే ప్రచారంలో భాగంగా ఇక్కడ బీసీ నేతలు తమకు స్థానాలను కేటాయించారు కాబట్టి ఆ 34 స్థానాలు కోరుతున్న నేపథ్యం ఏదైతే గతంలో బీసీలకు తగ్గించే ప్రచారాలు జరుగుతున్నాయి, ఆ ప్రచారాలను కొట్టుపరేస్తూ కూడా వీళ్ళు ఖచ్చితంగా ఈ 34 స్థానాల్లో కూడా బలమైన బీసీ నేతలు ఉన్నారు, వాళ్ళకి టికెట్ కేటాయించాలి. మిగతా అంశానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఏదైతే ఆ ఓటు సంబంధించిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఓటు బ్యాంకులు లేనప్పుడు కారణంగా అతను ఇతర నియోజకవర్గానికి బదిలీ చేయాలి. ఖచ్చితంగా సంబంధించిన సర్వే రిపోర్టులు ఆధారంగానే బీసీలకు ఎక్కడైతే అనుకూలంగా ఉన్నదో ఆ స్థానాలను బీసీలకు కేటాయించాలని ప్రధాన డిమాండ్తో కూడా ఇక్కడ బీసీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అధిష్టానానికి సంబంధించి కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ నుంచి కూడా సానుకూల వాతావరణం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీతోనే బీసీ అన్ని వర్గాలకు సమన్వయం ఉంటుంది, టికెట్ల అంశంలో మొదలు కూడా అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ సమన్వయం చేయగలుగుతుంది అన్నట్టు కూడా అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఇంకా బీసీలకు సంబంధించి కావచ్చు, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి కానీ ఏ మేరకు స్క్రీనింగ్ కమిటీలో ఆశావాళ్ళకు సంబంధించిన అభ్యర్థుల లిస్టు రెడీ అయింది దానిపైన కూడా పూర్తిగా అంటే ఈ విడతలు ఏదైతే మొదటి విడత కావచ్చు, రెండో విడతలు ప్రకటించే టికెట్ల అంశం పైన ఉంటుంది. అయితే ఖచ్చితంగా సునీల్ కన్గోలు రిపోర్ట్ ఏదంటే అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ని గద్దదించాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే పైన లక్ష్యంతో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మిగతా అంటే ఏ నియోజకవర్గం
ఎలాంటి వ్యూహం తెల్లే అవకాశం ఉంది? ఒకవేళ ఎవరైతే టికెట్ ఆశించి భంగపడినటువంటి బీసీ సామాజిక వర్గానికి లేకపోతే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఒకవేళ ఉంటే కనుక ఎలాంటి వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ వెళ్ళే అవకాశం ఉంది? అంటే సునీల్ కనుగోలు అనేది చాలా వ్యూహాత్మకంగా వెళుతున్నటువంటి పరిస్థితి. ఆయన అంచనాలు దాదాపుగా కర్ణాటక విజయానికి చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. సో ఇక్కడ కూడా ఆయన నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల వ్యూహాలకు సంబంధించి కానీ ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది? ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే దరఖాస్తులు ఎంతవరకు వచ్చాయి? అంటే బీసీ సామాజిక వర్గాల నుంచి ఏ నియోజకవర్గాల నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారనే సమాచారం ఏముందా మన దగ్గర? కేటాయింపు ఉన్నట్టుగా కూడా అధిష్టానం నుంచి కూడా సూచనలు వస్తున్న నేపథ్యం ఉన్నది. వీళ్ళ డిమాండ్స్ మరి అధిష్టానం నుంచి ఎలా తీసుకుంటుంది, ఇక్కడ ఏ నియోజకవర్గాలకు ఈ నేతలు మిగతా నియోజకవర్గాలకు సర్దుబాటు చేస్తారా దానిపైన పూర్తిగా ఇక్కడ ఢిల్లీ పెద్దలు కావచ్చు, అక్కడ పీజేసీ మరోసారి బీఏటీ అవుతుందా దానిపైన పూర్తిగా చర్చలు జరిగిన తర్వాతనే ఒక స్పష్టమైన స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.